హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. పొన్నం ప్రభాకర్ అనిరుద్ధ్ రెడ్లకు ఖబర్దార్. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం ఉందా? ఏంటి అంత పొగరు మీకు? దేని చూసి పొగరు? ఎమ్మెల్యేలు అయితే మీరు పెద్ద పుడింగులు అనుకుంటున్నారా? పొన్నం ప్రభాకర్, నీ పరిస్థితి ఏంటి? నువ్వు తెలంగాణకి ఎప్పుడు ఉద్యమం చేసావు చెప్పు నాకు. మీ రాజశేఖర రెడ్డి ఎప్పుడు తెలంగాణకు సపోర్ట్ చేశాడు? నాయకులుగా మీ ఇద్దరికి కూడా తెలంగాణ అనే పేరెత్తే అర్హత లేదని తెలంగాణ ప్రజలు వాపోతున్నారు, బాధపడుతున్నారు. సిగ్గు లేకుండా మీరు తెలంగాణ మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి. మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో మీరిద్దరు ఎక్కడున్నారని ఎత్తుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇద్దరు ఏదో తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు పాల్గొన్నారు, ఎక్కడ ఉన్నారని తెలంగాణ ప్రజలు ఎత్తుకుతున్నారు మిమ్మల్ని. ఒకసారి గతంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసుకుంటూ తెలంగాణకి వ్యతిరేకమైన రాజశేఖర్ పంచన చేరి మీరు తెలంగాణ ద్రోహులు కాదా? అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడలేదు. 2009లోనే ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో సామాజిక తెలంగాణకి అభివృద్ధి కావాలని ఎంతోమంది మేధావులతోటి గద్దరుతోటి ఉస్మాన్ యూనివర్సిటీలో బ్రహ్మాండ మీటింగ్ పెట్టాడు. అదే నేను ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. మీరంతా అప్పుడు ఎక్కడున్నారు? పనికి మాలిన ఎదవల్లారా, మీరు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఆ నోరు పదం కూడా తిరగట్లేదు. అసలు మీకు ఏమైనా చదువుకున్నారా? మా పవన్ కళ్యాణ్ ఎలా చదువుకోలేదు, 10th క్లాస్ అని చెప్తారైనా. మరి నేను చూశారుగా ప్రెస్ మీట్ ఎట్లా మాట్లాడాడు. అదే నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా చూశారు కదా. అదే ఆయన కెపాసిటీ. మీది తొత్తు అని మాటలు. తెలంగాణ వ్యతిరేక రాజశేఖర్కి నీ బాంఛం ద్వారా అని ఊడిగం చేసిన మీరిద్దరు, అదే పొన్నం ప్రభాకర్ అనిరుద్ధ్ రెడ్డి ఇద్దరు, మీరు తెలంగాణ గురించి మాట్లాడతారు. అలాగే మన అనిరుద్ధ్ రెడ్డి కొంచెం ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి పక్కన కూడా చేరాడు. జగన్మోహన్ రెడ్డి పక్కన చేరి మన మానుకోటలో రైల్వే స్టేషన్లో రాళ్ళు వేసి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుందా? ఆ రాళ్ళు వేసి కొట్టినప్పుడు మన అనిరుద్ధ్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు. ఇది వాస్తవం. ఇవన్నీ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. ఇది చరిత్రే, నిజాలే. ఏమో అనిరుద్ధ్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వ్యతిరేకమే తెలంగాణకి, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమే తెలంగాణకి. తరివిద్దరు కొట్టారు, రాళ్ళేసి కొట్టారు మానుకోట రైల్వే స్టేషన్లో. ఇవన్నీ గుర్తులేవా? అప్పుడు నువ్వు ఎక్కడున్నా మా అనిరుద్ధ్ రెడ్డి, నువ్వు తెలంగాణ వాదివా? నువ్వు తెలంగాణ ఉద్యమం చేసావా? సిగ్గుపడు. నువ్వు మాట్లాడుతున్నావా? పనికి మాలిన వాడ. నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ ఎక్కడ, నువ్వెక్కడరా అసలుకి? ఇప్పుడు వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అయిపోయారు, మంత్రులు అయిపోయారు. తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా అదే నేను పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎవరైతే తెలంగాణని వ్యతిరేకించారో వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే మంత్రులు అయ్యారని. ఇంకా తెలంగాణ ఏమి సాధించింది? తెలంగాణ వచ్చి రాజకీయ ఉద్యోగులను చేసింది. అలాగే తెలంగాణ యువతని అలాగే కింద ఉంచింది. అదే కదా పవన్ కళ్యాణ్ కోరేది, మార్పు రావాలని. ఏది? అందుకే కదా తెలంగాణ నవనిర్మాణ సభను పెట్టాడు ఆయన. దానికి ఇదైపోతున్నారు. ఏంటి ఆయన పొడిచేది, ఏం పీకుతాడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నారు. మీరు ఏం పీకారు 12 సంవత్సరాల నుంచి? కేసీఆర్ ఏం పీకాడు, రేవంత్ రెడ్డి ఏం పీకాడు చెప్పండి నాకు. మీరు 12 సంవత్సరాల నుంచి పరిపాలించి తెలంగాణకి ఏం పీకారు? పీకితే మరి రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, పాత్రికేయులు, మన మానవ హక్కుల సంఘం వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు? తెలంగాణ ఈ 12 సంవత్సరాలు ఏమీ అభివృద్ధి కాలేదు, మనం మళ్ళా తిరిగి ఉద్యమం చేయాలి, ఉద్యమం చేసి తెలంగాణకి మనం నిజమైన తెలంగాణ సాధించుకోవాలి. రాష్ట్రం 12 సంవత్సరాలైనా కేసీఆర్ ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి ఏం చేయలేదనే కదా మళ్ళీ ఉద్యమం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం చెప్పింది. ఇది సత్యం కాదా? ఏమయ్యా పొన్నం ప్రభాకర్,
మీరు ఒకసారి వాళ్ళ మీటింగ్ వినండి, విని వాడిని అడగండి. మరి పవన్ కళ్యాణ్ అనడం కాదు, మీ మీ యొక్క తెలంగాణ వాదులు, తెలంగాణ ఏమంటారు మేధావులు, పాత్రికేయులు, పౌరకుల సంఘం నాయకులు అడిగారు తెనాలి మళ్ళీ ఉద్యమం చేయాలని. అది దాన్ని పెట్టుకునే మన జనసేన నాయకులు, తెలంగాణ జనసేన నాయకులు ఇలాగ జనసేన నిర్మాణ వేదిక అని పెట్టుకున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎమ్మెల్యే మంత్రులు అయ్యారంటే ఎంత బాధాకరం. ఇటువంటి తప్పుడు వ్యక్తుల కోసం ఆ తెలంగాణ యోధులు ప్రాణత్యాగం చేసింది. తెలంగాణ ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదా మీరు కోరుకున్న తెలంగాణ? గద్దర్ గారు కూడా బాధపడ్డాడు. శ్రీకాంత్ ఆచారి తల్లి ఓడిపోతే పట్టించుకోలేదు కేసీఆర్. తన కూతురు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు. ఆయన తెలంగాణ యోధులకి ఏమి ఇచ్చాడు అది మీరు అడగరు. ఎందుకంటే ఆయన మోచేతులు బాగా తాగుతున్నారు ఈ యొక్క మేధావులందరూ. అదే నేను మొన్న వీడియో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మీకు దమ్ము ఉంటే ఆ పాత్రికేయుల్ని, మేధావుల్ని, ఎవరైతే రౌండ్ టేబుల్ ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరిని మీరు అడగండి. ఆ విమలక్క కూడా ఉంది. ఏంటమ్మా మీరు మళ్ళీ తెలంగాణ ఉద్యమం అంటున్నారు, తెలంగాణ వచ్చింది కదా ఇంకా ఉద్యమం దేనికి అడగండి చూద్దాం. దమ్ము లేదు మీకు. మీరేం పీకలేదని కదా తెలంగాణకి. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం పీకలేదని కదా, ఏం జరగలేదని కదా వాళ్ళు మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేయాలని ఆ మేధావులు అంటున్నారు. రౌండ్ టేబుల్ సమస్య చెప్పారు. అది ఎందుకన్నా నీకు వేరే ఉదాహరణ ఎందుకు? అందుకనే పవన్ కళ్యాణ్ గారు తన జనసేన కార్యకర్తలు పెట్టిన నవనిర్మాణ వేదికకి దాన్ని పాల్గొందాం అనుకున్నారు. కానీ మీరు పర్మిషన్ ఇవ్వాల. ఎంత దుర్మార్గం. మీరు పవన్ కళ్యాణ్ వస్తే ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు ఎక్కడ చెప్తాడో, ఆయన తన ఉపన్యాసాల్లో ఇదంతా చెప్పి వాళ్ళ ఎక్కడ ఇన్స్పిరేషన్ చేసి వాళ్ళకి వాళ్ళ మనసులను మారుస్తాడో, వాళ్ళకి నిజం చెప్తాడో. తెలంగాణ ప్రజలకి మిమ్మల్ని మోసం చేశారు, రాజకీయ నిరుద్యోగం కోసం మిమ్మల్ని మోసం చేశారు, మీకేం జరగలేదు, మీకు ఉద్యోగాలు రాలేదు, మీరు ఇది తెలుసుకోవాలని ఎక్కడ పవన్ కళ్యాణ్ చెప్తారనే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు రానివ్వలేదు. ఇది వాస్తవం. మీరు ఎంత చేసి మీరు ఎంత తప్పు పని చేశారో మీకు తెలియట్లేదు. మీకు రాని రోజులు మీకు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి. ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే? ఆంజనేయ పుత్రుడు, కారణ జన్ముడు, సాక్షాత్ కొండగట్టు ఆంజనేయ స్వామి చేత రెండోసారి పునర్జన్మ పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తితో ఆ వ్యక్తిని మీరు అవమానిస్తున్నారు అంటే సాక్షాత్ భగవంతుని అవమానించే. ఖచ్చితంగా మీరు రాబోయే 2 సంవత్సరాలు మీ భవిష్యత్తుని తారుమారు చేయకపోతే నా పేరు రాఘవరావే కాదు, తెలుసుకోండి. ఫ్యూచర్లో మీకు పతనం తప్పదు. ఖచ్చితంగా 2028 ఎన్నికల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తారని వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాను. జై తెలంగాణ, జై జనసేన, జై హింద్.